హాయ్, నమస్తే. ఆరా అంటే ఒక ఎనర్జెటిక్ ఫీల్డ్ అన్నమాట. అంటే ఒక బయో ఎనర్జెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే మన శక్తి క్షేత్రం. అది ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ చుట్టూ ఒక ఆరిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఆ శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. మనము కొంచెం భయంతో కూడిన ఆలోచనలో లేదా బాధతో కనుక మన జీవితాల్లో జరిగిన పాస్ట్ మెమరీస్ గురించి ఆలోచించినప్పుడు, లేదా ఒక టీవీ, పేపర్, ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క నెగటివ్ థాట్స్ కావచ్చు, లేకపోతే మీరు టీవీ ఆన్ చేసినప్పుడు ఆ టీవీలో వచ్చే న్యూస్, పేపర్లో చదివిన న్యూస్, ఎవరితో చిట్ చాట్ చేసినప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగినవి వాళ్ళు మీకు షేర్ చేసుకుంటున్నప్పుడు, ఇవన్నీ కూడా మనం వింటాం. విన్నవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయండి? సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ప్రింట్స్ లాగా పడిపోతాయి. ఆ ప్రింట్స్ లాగా పడిపోయినవన్నీ ఏమవుతుంది? మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే బేసికల్ గా మన ఆరిక్ ఫీల్డ్ కూడా అక్కడ వీక్ అయిపోతుంది. మన చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉందో అది మెల్లిగా చిన్న చిన్న హోల్స్ పడడం. యాక్చువల్ గా మన బాధ, కోపము, లేకపోతే భయము అనే ఆందోళనలు అనేవి చాలా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో చాలా లో ఎనర్జీస్ అన్నమాట అవి. సో మనల్ని ఒక్కసారిగా కిందికి పడవేస్తాయి. ఏ రోజైతే మనం అవన్నీ క్యారీ చేస్తామో అప్పుడు మనకు తెలియదు. తర్వాత అది స్లోగా మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న ఆరా ఏవైతే ఉందో అవి చిన్న చిన్న హోల్స్ లాగా పడిపోయి అక్కడ ఎనర్జీ లీకేజ్ జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ లీకేజ్ జరిగినప్పుడు మనము ఆ లో ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో మరి దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది, ఫిజికల్ బాడీ పరంగా చెప్పాలంటే సాల్ట్ వాటర్ బాత్స్ చేయాలి. ఉప్పు ఉంటుంది కదా, సీ సాల్ట్, లావుగా క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. దాన్ని తీసుకొని మనం బకెట్ వాటర్ లో వేసేసి మనం హెడ్ బాత్ చేసేసేయాలి. ఆ సాల్ట్ అనేది ఆ నెగటివిటీని రిమూవ్ చేస్తుంది. సో మీ ఆరిక్ ఫీల్డ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అక్కడ అన్వాంటెడ్ అన్ని మన ఎనర్జెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేయాలండి? మన శరీరాన్ని ఎలా అయితే శుద్ధి చేసుకుంటామో మన లోపల ఉన్న ఎమోషనల్ బాడీని కూడా, మన థాట్ లెవెల్స్ ని కానీ మన ఎమోషనల్ బాడీని కానీ శుద్ధి చేసుకోవాలి. దానికి ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, దీపం వెలిగించుకోండి. మీ ముందు ఆ దీప కాంతిలో మీరు కూర్చొని ధ్యానం చేయండి. మీ చుట్టూ మంచి ఫ్రాగ్రెన్స్ పెట్టుకోండి. ఫ్రాగ్రెన్స్ అంటే అగరబత్తీలు ఇలాంటివి కాకుండా క్యాంఫర్, అంటే మంచి కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరాన్ని మీరు పక్కన వేడి నీళ్ళల్లో కానీ అట్లా స్మాష్ చేసేసుకోండి. సో ఆ క్యాంఫర్ ని అలా పెట్టుకొని మనం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్ అవుతుంది. చాంట్ ఓం, ఓంకారం చాంట్ చేసుకొని ఒక 3 times ధ్యానం చేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చోండి. మీరు మళ్ళీ ఎనర్జెటిక్ గా ఫీల్ అయిపోతారు. కీప్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ.